ఆ అంగం మీద త్రిశూలం గుర్తుతోటి వాత పెట్టడం జరిగిందంట. అది పెట్టడం వల్ల మనోడికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ రావడంతోటే ఎలాంటి రూపాంతరం చెందలా మనోడు. ఎలాంటి సర్జరీ జరగలా. బట్ కింద మాత్రం సగం కోసారు. ఒక కుటుంబాన్ని ఎంత మోసం చేసావు? ఆ ఇంట్లో ఉండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టావురా. పోలీసులు అంటావా ఏంటి? భూమి మీద అంత వయసు ఉండదు. పోలీసులు అంటే అతను చులకనైపోయారా నీకు? వాడు ఏం చేశాడో ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు. మీ అమ్మా నాన్న నీ కోసం అంత దూరం నుంచి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చారు. మీ అన్నతో చెప్పు, మీ అమ్మగారితో చెప్పు, మీ నాన్నగారు ఉన్నారు, వాళ్ళు ప్రాణం పెడతారమ్మా నువ్వు అంటే. ట్రాన్స్జెండర్స్ విషయం పాపం వాళ్ళు ఎలా బ్రతుకుతారో తెలుసారా? వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందో తెలుసా? వాళ్ళు భిక్షాటన చేసుకునే వాళ్ళు భిక్షాటన చేసుకుంటారు. వాళ్ళ బ్రతుకు ఎట్లా ఉంటుందంటే పాపం వాళ్ళు ఎవరిని కూడా నిందించకుండా ఫైనల్గా నేను చెప్పేదల్లా ఒకటే, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకు. ఆడవాళ్ళని రక్షిస్తా అని చెప్పి ఈ సొల్లు మాటలు కొట్టకు, ఓకేనా? సొల్లు మాటలు చెప్పి ఇంకొకసారి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక అడుగు పెట్టి మళ్ళీ ఇది రిపీట్ చేసావా, హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈరోజు ఐరా మీడియాలో పార్ట్ 2గా అఘోరీ గురించి మాట్లాడడం జరుగుతుంది. బట్ ఆడ అఘోరీ కాదండి, అలియాస్ శ్రీనివాస్ అని చెప్పొచ్చు ఒక మాటలో. సో ఈ శ్రీనివాస్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వాడు మగాడిగా ఉన్నప్పుడు, అంటే మగాడు ఇన్ ద సెన్స్ మనోడు మగాడిగా చేయాల్సిన పనులు అయితే ఏమీ చేయలేదండి. మగాడిగా చేయాల్సిన పనులు చేయకుండా ఒక మదవెక్కినోడుగా ఒక పని చేయడం వల్ల ఒకానొక ఊరిలో మనోడికి అక్కడ ఆ గ్రామ పెద్దలు, ఆ ఊరు పెద్దలు ఎవరో కానీ చెట్టు కట్టేశారు. చెట్టు కట్టేసి ఆడు చేసిన ఎదవ పనికి మదవెక్కిన ఏదో అంటారు కదా, చిత్తకర్త కుక్క పని. సో ఆ పని చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే చెట్టు కట్టేసి ఆడి అంగం ఏదైతే ఉందో ఇప్పుడు మిస్సింగ్ కదా, ఆ మిస్సింగ్ ఎట్లయిందో చెప్తున్నాను. సో ఆ అంగం మీద త్రిశూలం గుర్తుతోటి వాత పెట్టడం జరిగిందంట. అది పెట్టడం వల్ల మనోడికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ రావడంతో బంద్ క్లోజ్. సో అది క్లోజ్ అవడంతో మనోడికి ఏంటంటే, క్లోజ్ అయిందని ఇంకేం తెలిసింది కదా, అది కింద నుంచి అయితే రాదు, పైనుంచి రాదు. ఇంకా మనది ఏంటి పరిస్థితి, పొట్ట ఉబ్బిపోతుంది. సో అలాంటి టైంలో ఒకానొక ట్రాన్స్జెండర్నో లేకపోతే ఎవరినో సో అండ్ సో పర్సన్ని కలిసి వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుని అప్పుడు మనోడు చిన్నగా కట్ చేయించుకోవడం జరిగింది. అక్కడి నుంచి మనోడు ఒక ట్రాన్స్జెండర్గా లైఫ్ స్టార్ట్ చేశారనుకుంటున్నారా? ఈ శ్రీనివాస్ అనే పర్సను కృష్ణానగర్లో 5 సంవత్సరాల కిందట తిరగడం జరిగింది. మామూలుగా కాదు, వేషాలంట. మనోడు సినిమా ఆర్టిస్ట్ అయిపోదాం అనేసి అనుకున్నాడు. ఆ కలర్లు అదే చింపాంజీ జుట్టేసుకుని కలర్లో ఏదో అంటారు కదా, ఒక ఓసరవల్లి టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఒకటి చేయించుకుని ఆ మధ్యలో కట్లు గిట్లు అన్నీ పెట్టాడు కదా, అదే అంగం కట్లులాగా ఇక్కడ కట్లు పెట్టుకున్నాడు. సో అలాంటి కట్లు పెట్టుకుని మనోడు కృష్ణానగర్ వీధుల్లో తిరగడం మొదలుపెట్టాడు అనమాట. సో అక్కడ కూడా ఏమన్నా ఉంటుందంటే అప్పటికే మనోడికి ఆల్రెడీ త్రిశూలం వాత పడిపోవడం జరిగింది కాబట్టి నో ఛాన్స్. బట్ ఏదో ఒక విధంగా సినీ ఇండస్ట్రీలో అన్న నిలదొక్కుందాం అనుకున్నాడు. బట్ మనోళ్ళు రాణిస్తారా? ఈ డాషాలు చూసి, ఈ హెయిర్ స్టైల్ చూసి ముందే దొబ్బమన్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ మనోడికి ఇంకా ఛాన్స్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా. అలాంటి టైంలో మనం ట్రాన్స్జెండర్గా ఏమన్నా రూపమెత్తుదాం అనుకున్నాడో ఏంటో మరి. అప్పుడు వాళ్ళు కూడా గట్టిగా బుద్ధి చెప్పినట్టున్నారు. వెంటనే మనోడు ఏం చేశాడు, ఇక్కడ దొరికినటువంటి ఒకే ఒక్క ఛాన్స్ అఘోరీ. ఇప్పుడు ఆ అఘోర యాశం వేసినప్పుడు కూడా మనోడికి ఎలాంటి సర్జరీలు జరగల. ఆడు ఒక మగాడిగానే ఉన్న ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ మగాడిగానే పైన ఏమి ఏవైతే సైజెస్ గురించి మనం మాట్లాడతారో, చాలామంది మాట్లాడుకుంటారో, యాజ్ అ ట్రాన్స్జెండర్స్గా ఎలాంటి రూపాంతరం చెందలా మనోడు, ఎలాంటి సర్జరీ జరగల. బట్ కింద మాత్రం సగం కోసారు, మిగిలిన సగం తర్వాత ఇప్పుడు సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళారు కదా,
అప్పుడు తీపించుకున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఇంత డీటెయిల్డ్గా మాట్లాడుతున్నానంటే దాని అర్థం ఒకటే అండి. నాకు వాడి మీద ఉన్నటువంటి కోపం ఎట్లా ఉందంటే, వాడి వల్ల ఈరోజు ఒక కుటుంబం నాశనం అయింది. సనాతన ధర్మం అని చెప్పి 2 రాష్ట్రాలని కూడా తప్పుదోవ పట్టించాడు. ప్రతి ఒక్కసారి కూడా వీడు చెప్పిన మాటలకి చాలామంది ప్రజలు ఆడిని దేవుళ్ళలాగా ఆడొక కారులో కూర్చుంటే ఈడు పెద్ద తోపుగాళ్ళలాగా, చూడండి నన్ను పడుకోనివ్వట్లేదు, చూడండి ఎట్లా వస్తున్నారు, నన్ను ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు, నేను మనిషినే కదా, నేను నిద్రపోవాలి కదా, కార్ డ్రైవింగ్ చేయాలి కదా, నన్ను అసలు పడుకొని కూడా పడుకున్నాడు. ఎవడరా బాయ్ నిన్ను జనాల మధ్యలోకి వెళ్ళమన్నది? జనాల మధ్యలోకి ఎవడెళ్ళమన్నా నిన్ను? ఏదో పుర్రెలు పెట్టుకుంటే ఎవడు గుర్తుపట్టరా? ఆల్రెడీ ఇప్పుడు ఒక కోతి కానీ ఏదైనా వచ్చిందనుకో రోడ్డు మీదకి, ఏం చేస్తారు జనాలు? ఎగబడి చూస్తారు. అదేవిధంగా ఆ టైంలో వచ్చారు. కాకపోతే దరిద్రం ఏంటంటే, మన సాంప్రదాయాలు ఎట్లా తగలని అంటే, హిందూ సాంప్రదాయం ఎవరైనా అఘోరీలను చూస్తే వీళ్ళు దైవ సంభూతులు అనేసి అనుకుంటారు. దైవ సంభూతులు అని చెప్పేసి దగ్గరికి వచ్చారు. దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుని, అయ్యో మీరు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, దూరం వెళ్ళిపోరి, పోరి పోరి పోరి, నన్ను డిస్టర్బ్ చేయకూరి, నేను పడుకోవాలి, నేను మనిషినే కదా, నాకు ఆకలేస్తుంది, నాకు నొప్పులు ఉంటాయి అని మాట్లాడుతున్నావు. నిన్ను ఎవ్వడూ ఏం చేయలే, కానీ నువ్వు ఓవరాక్షన్ చేసావని మాత్రం అర్థమైపోయింది. నేను ఒక్కటి చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకో, అఘోరి చిచ్చే, అఘోరి పేరు చెప్పకూడదు, తప్పు. ఆ అర్హత అనేది నీకు లేదు. ఆ ఫ్యామిలీలో ఎంత బాధ మిగిల్చావంటే నువ్వు, నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడుతున్నారు. నీకు నిజంగా అక్క చెల్లెళ్ళు ఉన్నారో లేరో కూడా నాకు తెలీదు. బట్ ఒక్క మాట చెప్తున్నాను, నేను ఏదైతే మొదటి వీడియో నేను రిలీజ్ చేశానో అప్పుడు చెప్పడం జరిగింది, ఏదైతే నువ్వు ఈ 2 రాష్ట్రాలకి ఇచ్చావో అండ్ ఏదైతే నువ్వు ఆ కుటుంబానికి ఇచ్చావో బాధ, అది నీకు తప్పకుండా వస్తుంది. నువ్వు అధర్మానికి ఎప్పుడైతే వెళ్ళడం మొదలుపెట్టావో అప్పుడే నీ పతనం మొదలైంది. అది నీకు అర్థం కాల. కానీ ఒక వర్షిణి అనే ఒక అమ్మాయిని, ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఈరోజు బతకాలని చూసా చూడు, ఛే థూ బా, ఏం జన్మరానిది. నువ్వు బతుకుతున్నావు, బురదలో పంది బతుకుతున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు జనాలు అక్కడ. ఏం చెప్పాలి చెప్పు? నువ్వు ఒక ఆడపిల్లని లొంగ తీసుకోవడానికి అయినా నీకెవర్రా నేర్పించింది? నాకు అర్థం కాదు. ఏది వశీకరణమా? వశీకరణం ఏది? ఇవన్నీ ఇట్లా వశీకరణలా? ఇట్లా చేసుకుని ఏదో ఇట్లా అనడం, లేకపోతే ఇట్లా అనడం, ఇవన్నీ వశీకరణలా? ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఒక ఆడపిల్లకి ఎవరు లేని టైంలో వాళ్ళ అన్నని ఏదో బీర్లు తీసుకురమ్మని, లేకపోతే ఏదో కాండమ్స్ తీసుకురమ్మని చెప్పి, అయినా అదంతా కాదు కానీరా, అవన్నీ చెప్పే బాగానే ఉంది. అసలు వాళ్ళ అన్న మీద పడి దున్నపోతులో పడిపోయి, వాళ్ళ అన్న మీద పడిపోయి దొల్లుతున్నావు చూడు. ఎట్లా అంటే ఒక దున్నపోతు చిన్న కుక్కపిల్ల మీద పడినట్టే వాళ్ళు దొల్లుతూనే ఉన్నావు. ఏమనంటే ఆ పిల్లని కూడా మార్చేసేసి, ఆ పిల్ల ఏం చెప్పుద్ది వర్షిని, మా అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్న కూడా అక్కడే ఉన్నారు అంటే అసలు నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలరా? ఒక అన్నోన్ పీపుల్ ఇంట్లోకి నువ్వు వెళ్ళినప్పుడు, ఒక అతిథిగా నువ్వు వెళ్ళినప్పుడు, అతిథిగా ఎలా ఉండాలో కూడా తెలియనటువంటి ఒక వరస్ట్ పర్సన్ నువ్వు అని చెప్పేసి జనాలు కూడా తిడుతున్నారా? నీకు అది అర్థం కావట్లా. ఇప్పుడు మనిషి అనేవాడు, అంటే అబ్బాయి అనేవాడు ప్యాంటు చొక్కా వేసుకుంటారు, ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటారు, డ్రెస్సులు వేసుకుంటారు. కానీ నువ్వు బట్టలు వేసుకోకుండా జనాల్ని ఎంత వద్దులే, ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ నాకు ఎక్కడికి వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ నేను మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ విషయం. పాపం వాళ్ళు ఎలా బ్రతుకుతారో తెలుసారా? వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందో తెలుసా? వాళ్ళు భిక్షాటన చేసుకునే వాళ్ళు భిక్షాటన చేసుకుంటారు. వాళ్ళ బ్రతుకు ఎట్లా ఉంటుందంటే, పాపం వాళ్ళు ఎవరిని కూడా నిందించకుండా, అసలు మేము అంటే ఆ దేవుడు మాకు ఈ శిక్ష వేశాడు అని వాళ్ళు బాధపడుతూ, మేము ట్రాన్స్జెండర్స్గా పుట్టడం మాకు దేవుడిచ్చిన శాపం అని కొంతమంది అనుకుంటారు, వరం అని కొంతమంది అనుకుంటారు, లేదా మరికొంతమంది ఏంటంటే మేము ఇలా పుట్టాం కదా అని చెప్పేసి చిన్నబోరు. బట్ అందులో కూడా కొంతమంది లాయర్స్ అయ్యారు, డాక్టర్స్ ఉన్నారు, అండ్ మరికొంతమంది ఏదో చిన్న చిన్న బిజినెస్లు కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా వాళ్ళు బతుకుతుంటే ఒక ట్రాన్స్జెండర్ వేషధారణ వేసుకుని వచ్చి, నేను స్త్రీని, లేదా నేను మహిళని, నేను ఒక అమ్మాయిని, నీ ఏజ్ ఎంతనో నాన్న, 29 సంవత్సరాల, సిగ్గుండాలి అని చెప్పి జనాలు ఆలోచిస్తున్నారు.
వాళ్ళే అంటున్నారు ఆ మాట కూడా. సిగ్గుండాలి, ముడ్డు మీద 30 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నాయి అనేసి మాట్లాడుతున్నారు. కానీ నీకు 30 సంవత్సరాలు కదా, అరే దగ్గర దగ్గర నీకు ఒక 50 సంవత్సరాలు ఉన్నాయనేసి అందరూ అన్నారు. ఏం చెప్పాలి నేను? సరే నేను అరే తురేలు కొట్టకూడదు, కానీ ఏంటంటే అది ఆ ఎమోషన్లో వచ్చేస్తుంది. కానీ నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడొద్దు అని అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు చేసిన దరిద్రాలు అట్లాంటివి, నువ్వు చేసిన మోసం అట్లాంటిది. ఒక కుటుంబాన్ని ఎంత మోసం చేసావు. ఆ ఇంట్లో ఉండి తెన్నింటి వాసాలు లెక్క పెట్టావురా తెంగరాదవా అని చెప్పేసి తిడుతున్నారు కూడా. తెన్నింటి వాసాలు లెక్క పెడతా ఉన్నారు నువ్వు. వాళ్ళ ఇంట్లో అన్నం తిని, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములతోటి బీర్లని అదని ఇదని తెప్పించుకుని తాగి తిని వాళ్ళ ఇంట్లో పండి, వాళ్ళ అమ్మా నాన్నలకి ఏదో ఆస్తులు ఇస్తా, బొక్కిస్తా, భోషానం ఇస్తా అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఇంత చేసి వాళ్ళ కూతుర్ని ఎత్తుకుపోతావా? ఎటుపోతుందిరా లోకం. నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు, కానీ సనాతన ధర్మం పేరు చెప్పుకుని నువ్వు వచ్చి చేసావు చూడు మాటలు, చెప్పిన మాటలోనే చూడు. ఈరోజు చెప్తున్నాను రా, పోలీసుల చేతికి చిక్కావు, సూపర్. నేను ఈ వీడియోలో వదిలింది జరిగింది, ఇప్పుడు పోలీసుల చేతులు తిక్కావు. కానీ అదే పోలీసులు బొక్కలు ఎరగొడతారు రా భయ్. ఇది దొరికింది ఛాన్స్ వాళ్ళకే. బొక్కలు మామూలుగా కాదు, సూర చేయాలి. ఆ చూర చేసేటప్పుడు తెలుస్తుంది నొప్పి. నీ వల్ల అనుభవించిన వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తారనేది. అంటే పోలీసులు అంటావా ఏంటి? భూమి మీద అంత వయసు ఉండదు. పోలీసులు అంటే అతను చులకనైపోయారా నీకు? నువ్వు ఏ రోజైతే నువ్వు ఆ మాటలని మాట్లాడినప్పుడే అదే పోలీసులు అక్కడే కనుక నీ బొక్కలను ఎరగొట్టుంటే, చెప్తున్నాను కదా, ఆ బొయ్యిలను ఎరగొట్టేసి ఉంటే ఈరోజు ఇవన్నీ జరిగాయి కదరా. ఈ వర్షిని ఫ్యామిలీ కూడా ఈరోజు ఇట్లా బలయ్యేది కాదు. ఎందుకంటే ఆ రోజు ఆ పోలీసులు కనుక తీసుకున్న నిర్ణయం, ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకుని ఉంటే నిజంగానే ఆ రోజు ఎవరైతే ఎస్ఐఓ సిఐఓ పాపం ఎవరో వచ్చారో అక్కడికి, ఆయన నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ఆడినటువంటి దుర్భాషలు ఆ పోలీస్ని, ఆ రోజే కనుక వాళ్ళందరూ కలిసి కర్రలతోటి అక్కడే మామూలు కాదు ఉతికినట్టు ఉతికితే గట్టిగా, ఈరోజు నువ్వు ఇన్ని యాషాలు వేసేవాడివి కాదురా, అస్సలు కాదు. ఏమనంటే ఆడవాళ్ళు అడ్డం పడిపోతున్నారు అక్కడ, అది పాపం వాళ్ళని బాగా బాధ పెట్టింది. ఎనీవే, కానీ వర్షిని ఫ్యామిలీ మాత్రం ఆ పాపం నిన్ను ఊరిని వదలదురా. ఈరోజు లోపలికి వెళ్ళావు, రేపటి రోజు ఆ లోపల నుంచి నువ్వు బయటికి వచ్చావనుకో, బయటకు వచ్చిన తర్వాత ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కనిపించావనుకో, తీసేసి ఏదైతే గోరి ఉందో అది నీకు కట్టేస్తారు, నో డౌట్. అందులో చెప్పాను కదా, ఆబ్వియస్లీ కట్టేస్తారు. ఈసారి కనుక నువ్వు నా లాంటి మాత్రం ఎదురుపడకు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నేను సీరియస్గా చెప్తున్నా, జోక్ కాదు. ఎందుకంటే చట్టాన్ని నేను చేతిలో తీసుకుంటాను నేను చెప్పట్లే ఇక్కడ, బట్ ఆ టైంలో చూసుకుంటారు, ఏం జరగాలో అది జరుగుద్ది. పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టినప్పుడు ఒక డైలాగ్ చెప్పు, ఏంటి? చట్టానికి నేను గౌరవం ఇస్తున్నానని మాట్లాడుతాను. నువ్వు కత్తి తీసి అందరినీ పొడవడానికి వెళ్ళినప్పుడు, లేదా రోడ్డు మీద పెద్దోళ్ళు అని కూడా లేకుండా నేను నీకు గౌరవం ఇస్తున్నాను, లేకపోతే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి మాట్లాడాలు, పోలీసులను కూడా చూడకుండా వాళ్ళ మీద చేయి చేసుకోవడాలు, అప్పుడు గుర్తు రాలేదా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అండ్ పోలీసులకి గౌరవం ఇవ్వాలి, అలా బూతులు మాట్లాడకూడదు అని చెప్పి తెలియదా సార్? అంటే దొరికాం కాబట్టి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాం కదా, ముడ్డి పగిలిపోద్ది, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, ఎక్కడ ఏం పగలాలో అది పగలగొడతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కానీ ఒక బాధ మిగిలిపోయిందిరా. అదేంటంటే ఆ కుటుంబం చిన్న భిన్నం చేయడానికి నువ్వు ఎంత ప్రయత్నించావో ఆ బాధ ఇంకా అట్లానే ఉంది. కానీ నువ్వు దొరికిన తర్వాత ఆ బాధని ఆ ఫ్యామిలీ లేకుండా పోయింది. ఎందుకంటే ఎప్పుడైతే నేను పోలీసులు అరెస్ట్ చేశారో న్యాయం జరిగింది ఆ కుటుంబానికి అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళ కూతురు వాళ్ళకి దొరికింది. భార్య ఏమైంది అనేసి అడిగారు. మీ భార్య ఏమైందని అడిగితే నా భార్య నాతోనే ఉంటుంది అని. జైల్లో కూడానా అంటే ఉంటుంది వస్తుంది అని మాట్లాడుతున్నావే, సిగ్గుందరా నీకు? మనిషి పుట్టుకైనా నువ్వు పుట్టింది. నువ్వు ఎప్పుడైతే ఈ పనులు చేస్తున్నావో, ఈ మాటలు మాట్లాడుతున్నావో, జనాలకి అసలు ఎట్లాంటి అసహ్యం కలిగిందంటే, ఈ దొంగన బట్టగాడు ఎక్కడ దొరికినా సరే అక్కడ ఫసక్ అంటున్నారు. ఓన్లీ వన్స్ ఫసక్ అని చెప్తున్నారు వాళ్ళు. ఏం చెప్పాలి నేను?
నేనేం మాట్లాడాలి? కానీ ఒకటి రే శ్రీనివాసు, మళ్ళీ గనక నువ్వు బయటకు వస్తే దయచేసి వర్షిని జోలికి వెళ్ళకు. ఎందుకంటే వర్షిని టోటల్గా నాశనం చేసావు. ఏంది వర్షిని నీకు ఇచ్చిన ప్రేమకి నువ్వు ఏమిస్తావు అనేసి ఎవరు ఒక రిపోర్టర్, అది ఒక యాంకర్ అడిగింది ఒక ఛానల్లో. అప్పుడు నువ్వేమన్నావు? సార్ నా గుండెకే ఇచ్చేస్తాను అనేసి అన్నావు కదా, గుండెకే. తర్వాత పక్క నుంచి ఆమె ఏం చెప్పింది? సనాతన ధర్మం, సనాతన ధర్మం. ఇదేనా? ఎందుకురా ఆ పిల్లని కూడా పాడు చేసావు? ఆ పిల్లని కూడా నాశనం చేసావు కదరా, అవసరమా? ఓరు బాబు, నీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మ వర్షిని, నేను నీతోనే మాట్లాడుతున్నామ్మా. అదేంటంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపో, వద్దు. ఈరోజు నీ లైఫ్ని వాడు ఏం చేశాడో ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు. మీ అమ్మా నాన్న నీ కోసం అంత దూరం నుంచి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చారు. ఆలోచించు. తల్లిదండ్రుల ప్రేమ అది, వీడి ప్రేమ ఇది. వీడు జైల్లోకైనా సరే నేను తీసుకుని వెళ్ళిపోతా అనేసి అన్నాడు. కానీ వాళ్ళు మా కూతుర్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం, జాగ్రత్తగా చూసుకుంటాం అంటున్నారు. మీ అమ్మా నాన్న నిన్ను చాలా బాగా చూసుకుంటారు. మళ్ళీ చెప్తున్నా, వెళ్ళిపో. కళ్ళు మూసుకుని అమ్మ నాన్న ఫాలో అయిపో. నీకు ఒక అన్న, నిన్ను పెంచిన అన్న, నువ్వే అన్నావు కదా నన్ను పెంచినోడు అని చెప్పి. మీ అన్న శివన్న కదా, శివే కదా మీ అన్న పేరు, ఏమో నాకు తెలీదు. బట్ నేను ఒక మాట చెప్తున్నానమ్మా, మీరు మీ అన్నని ఫాలో అయిపోండి. మీ అన్న ఎప్పుడు కూడా నా చెల్లి బాగుండాలని అనుకుంటాడు, కానీ నా చెల్లి ఇలాంటి పనికిమాలినోడితోటి, బేవర్స్ గాడితోటి, ఐటమ్ గాడితోటి, అటు ఇటు కానోడితోటి, ఇంకా చెప్పాలంటే ఎన్నో ఘోరాలు చేసిన ఒక లఫూట్ గాడితోటి. సో తల్లిదండ్రుల మాటను. సో నీకు ఒకవేళ కుదిరింది అంటే మీ అమ్మా నాన్న ప్రేమ నిజంగా నీకు అర్థమైంది అని అనుకున్నప్పుడు ఈ చెత్త మొత్తం వదిలేయి. ఇదంతా ట్రాష్, నీ లైఫ్లో ఒక ట్రాష్, ఒక కళ, పీడకళ అనుకుని మీ అమ్మా నాన్న ఒకవేళ వాళ్ళకున్న ఒకే ఒక కూతురు కాబట్టి, ఒకవేళ వాళ్ళు ఎవరైనా మంచి సంబంధం నిన్ను చేసుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకుని నిలిపి చేసేసుకో. ఎందుకంటే మీ అమ్మా నాన్న మీ అన్న ఉన్నంత వరకు నిన్ను ఎవ్వడు ఏం చేయలేడు. ఆడిని ఒకవేళ నువ్వు కాదు అని అనుకున్న తర్వాత వాడు నీ దగ్గరికి రావాలి అని అనుకున్నా ఎవ్వరు రానివ్వరు. మీ అన్నతో చెప్పు, మీ అమ్మగారితో చెప్పు, మీ నాన్నగారు ఉన్నారు, వాళ్ళు ప్రాణం పెడతారమ్మా నువ్వు అంటే. శ్రీనివాస్, అసలు నువ్వు అగౌరవ్ కాదు, ట్రాన్స్జెండర్ కాదు, అండ్ అసలు మనిషివి కాదు, మగాడు అసలే కాదు. ఇవన్నీ పోతున్నాయి. అసలు నువ్వు ఏ కేటగిరీకి చెందినోడో కూడా తెలియట్లేదురా. అఘోరాల్లో అఖాడాలు ఉంటాయి. అఖాడాల్లో నువ్వు ఏ అఖాడానో తెలియదు. ట్రాన్స్జెండర్స్లో ఉన్నావు. ఆ ట్రాన్స్జెండర్స్లో నువ్వు ఏ జెండరో తెలియట్లా, వాళ్ళకు కూడా ఒప్పుకోట్లా. వాళ్ళు కూడా ఎగ్గిరి తంతానే చెప్తున్నారు. అండ్ ఒక మనుషుల్లో నువ్వు ఏ రకమైన మనిషి. ఫైనల్గా నేను చెప్పేదల్లా ఒకటే, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకు. ఆడవాళ్ళని రక్షిస్తా అని చెప్పి ఈ సొల్లు మాటలు కొట్టకు, ఓకేనా? సొల్లు మాటలు చెప్పి ఇంకొకసారి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక అడుగు పెట్టి మళ్ళీ ఇది రిపీట్ చేసావా, అప్పుడు ఇప్పుడు జరిగింది జస్ట్ శాంపులే. ఇక నుంచి ఉంటుంది అసలు సినిమా. నీకు చూపిస్తారు, జనాలు చూపిస్తారు. మీడియా అయితే నువ్వు అన్నావు కదా ఒక మాట, ఏది చెప్పు, నేను చెప్పను పోనీ, నువ్వు చెప్పలేవులే, నేనే చెప్తా. ఊచకోత అది మీడియా కోసుద్ది ఈసారి, ఓకేనా? ఎనీవే, సైనింగ్ ఆఫ్, అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఐరా మీడియా. థ్యాంక్ యూ. మీ యాంకర్ నాగేంద్ర.